మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనం తెలియజేస్తాను. పిల్లరా, అంత బాగున్నారు కదా? చూడండి, దేవునికి ఏర్పాటు చేయమన్న లేఖన భాగం చూసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా ప్రభా. తండ్రి, గడిచిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు తండ్రి మేము సజీవులుగా ఉంచిన ఆయన ప్రభా. ఇదిగోనైనా మేము వాక్యం ధ్యానించుకుంటూ మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టినైనా మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాము దేవా. తండ్రి, మరి ఎటువంటి శోధనలు వచ్చిన అపాయములు వచ్చిన వాటిలోనే మమ్మల్ని రక్షించి మమ్మల్ని కాపాడినైనా ప్రభా. తండ్రి, మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి నేను వందనైన ప్రభా. తండ్రి, వాక్యం మేము ధ్యానిస్తుండగా మీరు మాతో ఉండండి, మాతో నడిపించండి ఆయన ప్రభా. ప్రతి ఒక్కరు తండ్రి వినగల జీవన గ్రహించగలమవుతున్న వాక్యానుసారంగా జీవితం దయచేయమని మా ప్రభు వేసిన అమృతనాలు వినంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదువుతాం చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. ఈరోజు అంశం ఏంటంటే గాడ్ ఫస్ట్. గాడ్ ఫస్ట్ అంటే ఏంటి? దేవుడు మొదట. అంటే ఫస్ట్ మనం ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? దేవునికే ఇవ్వాలి. అది గాడ్ ఫస్ట్. చూడండి, చంద్రమండలం మీద అమెరికా దేశస్థుడు కాలు మోపినప్పుడు దేశస్థుడు కాలు మోపినప్పుడు ఆయన బైబిల్ తెరిచి చదివినప్పుడు వాక్యం ఏంటంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఈ వాక్యంలో ఆయన చదివినట్లుగా మనము, అంటే ప్రపంచమంతా విన్నారు. ఆయన చంద్రమండలం మీద నుండి ఆయన ఈ వాక్యం చదువుతూ ఉండగా బైబిల్ తెరిచి ప్రపంచమంతా విన్నారండి. ఈ వాక్యాన్ని ప్రపంచమంతా విన్నారు. మరి ఎవరు ఆ వ్యక్తి అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యాముగామి చంద్రుని మీద నుండి చదువుతూ ఉంటే ప్రపంచమంతా ఆయన మాటలను విన్నారు. కాబట్టి ప్రియులారా, మనము కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? 2 రోజులు ఉన్నాయేమో, 2 రోజులు. కనుక మరి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ప్రభు మన మీద చూపించిన కృపను బట్టి మరి 2024 గతించి పోబోతుంది. 2025లోకి మనము అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక చూడండి, ప్రారంభంలో మన భక్తి చాలా బాగుంటుందండి. ప్రారంభంలో మన భక్తి చాలా బాగుంటుంది. అంటే ఇంకా చాలా బాగుండాలి, చాలా మంచిగా జీవించాలి అని అనుకుంటూ ఉంటారు. అదే విధముగా మరి తీర్మానాలు తీసుకుంటారు కదా. ఆ రోజు తీర్మానం తీసుకున్నప్పుడు కొంతకాలము తీర్మానాలు దగ్గర ఉంటాయంతే. తర్వాత ఆ తీర్మానాలు ఏమైపోతాయో తెలియదు. కొంతకాలం ఆ తీర్మానాలను మరి దృష్టిలో పెట్టుకొని చదువుకుంటూ ఉంటారు. తర్వాత అవి ఏమైపోతాయో కూడా తెలియదు. అంటే ఆ కొంతకాలం మాత్రమే శ్రద్ధ అనేది చూపుతూ ఉంటారు. అదే విధంగా చూడండి, కొత్త చీపురు చూడండి బాగా ఉడుస్తుంది కదా. కొత్త చీపురు బాగా ఉడుస్తుంది. అది ఊడ్చి కొద్ది అది ఏమైపోతుంది? పాత పడిపోతుంది, అరిగిపోతుంది ఆ చీపురు కదా. అదే విధముగా మరి కొంతమంది
కొత్త సంవత్సరం రాగానే కొత్త తీర్మానాలు తీసుకుంటారు. రోజులు తిరిగేసరికి తీర్మానాలే మర్చిపోతారు. కాబట్టి మనం అలా ఉండకూడదు. మన జీవితాలు అలా ఉండొద్దు, అలా ఉండకూడదు మన జీవితాలు. కాబట్టి ఆదియందు దేవుడే అన్నిటికీ ఆది అయి ఉన్నాడు. దేవుడే అన్నిటికీ ఆది అయి ఉన్నాడు. దేవుడే అన్నిటికీ నేనే ఆదియు అంతమును నేనే ఉన్నానని దేవుడు తెలియజేశాడు. కనుక యేసు ప్రభు సెలవిచ్చారు. మీరు చూడండి, మత్తయి సువార్త 6:33 ఒకసారి చూడండి. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మీరు ఏది వెతకాలట? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. మీరు వెతికేది దేన్ని? ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి. తర్వాత అవన్నీ కూడా మీకు కావాల్సినవన్నీ దేవుడే అనుగ్రహిస్తాడు. కానీ మనం అలా చెయ్యం. మనం ఏం చేస్తాం? ముందు మనకు కావాల్సినవన్నీ మనము వీటిని, ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడంలో ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏది ముఖ్యమైనదో అన్న విషయాన్ని మనము గుర్తించుకునే వారిగా ఉండం. కాబట్టి ఆయన రాజ్యంలో నీతిని అంటే ఆయన ఏం చేయాలి? మొదట వెతకాలి. ప్రభువుని మనము మొదట వెతకాలి అనే అర్థం. మన నుండి నీతి, న్యాయము, యథార్థతలు దేవుడు కోరుకుంటున్నాడు. మన నుండి ఏం కోరుకుంటున్నాడు ఆయన? నీతి, న్యాయం, యథార్థత. ఉందా? నీతి, న్యాయం ఉందా? యథార్థత ఉందా? అది మీకే తెలుసు, అది మీకు మాత్రమే తెలుసు. కాబట్టి చూడండి, కీర్తనాకారుడైన దావీదు చూడండి, ఈ కీర్తన 23:6 చూసినట్లయితే, నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములై నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదును అని అన్నాడు. కృపాక్షేమములు మన వెంట రావాలంటే దానికి ముందు రాసిన మాటలు మనం చదవాలి. కృపాక్షేమములు మన వెంట వస్తాయంట. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మన వెంట వచ్చును, నా వెంట వచ్చును అంటున్నా. మరి మన వెంట కృపాక్షేమములు వెంట రావాలంటే దానికి రాసిన ముందు మాటలు మనం చదవాలి. ఏమున్నాయి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు కదా. 23వ కీర్తనలో మనం చూస్తాం కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పగలిగే ఆత్మీయ స్థాయిలో మనం ఉండాలి. అలా చెప్పగలిగే ఆత్మీయ స్థాయిలో ఉండాలి ప్రియులారా. మరి ఆ విధంగా మనం జీవించగలుగుతున్నామా? అలాంటి జీవితం మనకున్నదా? కాబట్టి దేవుని చూడండి, కృపాక్షేమములు మన వెంట వస్తాయి. అలాగే దేవుడు మనకు కాపరిగా ఉండాలంటే మొదట మనం చేయవలసిన కొన్ని విషయాలను బైబిల్ గ్రంథంలో నుండి చూసుకుంటే యేసు ప్రభువే చెప్పాడు, యేసు ప్రభువే తెలియజేశారు. అంటే ఏంటంటే, మనకు ఆయన కాపరిగా మనకి ఉండాలి అంటే మనం చేయవలసిన కొన్ని విషయాలను ఆయన ముందే తెలియజేశారు. ఏంటి చూడండి, మత్తయి సువార్త 7:5 వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకునుము, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ కన్ను ఎలా ఉంటుంది? తేటగా కనపడును. తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడుతుంది. అప్పుడు నీకు సహోదరుని కంటిలో నలుసును తీసివేయటకు నీకు కన్ను ఎలా ఉంటుంది? తేటగా కనపడుతుంది. ఎప్పుడు? నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకున్నప్పుడు. కానీ చాలామంది ఏం చేస్తారు? దూలాన్ని తీసివేసుకో, మన కంటిలో ఉన్న దూలాన్ని మనం తీసివేసుకోము. మనం ఇతరుల కంటిలో ఉన్న నలుసును వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అంటే అర్థమైంది కదా? అంటే ఏంటి? మనం ముందు మన విషయాలు ఆలోచించకుండా ఇతరులను విమర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం.
కానీ అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనలో ఎట్టి వేషధారణ ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎట్టి వేషధారణ ఉండొద్దు. మనకి వేషధారణ అనేది ఉండకుండా జాగ్రత్త పడాలి. చూడండి, ఒక సహోదరుడు ఉండేవాడు, ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన ఏంటంటే ఆయన కలిసినప్పుడల్లా మీరేం చేస్తున్నారండి అంటే దూరాల వ్యాపారం చేస్తున్నానండి అనేవాడు. దూరాల వ్యాపారం చేస్తున్నాను. దూరాల వ్యాపారం ఏంటి అనేది అర్థం కాలేదు. దూరాల వ్యాపారం ఏంటి అని అంటే అప్పుడు ఏమర్థమైందంటే అంటే ఏంటి, ఆయన వేషధారిగా జీవిస్తున్నాడు అని అక్కడ పరోక్షంగా చెప్పుకుంటున్నాడని మనకి అర్థమవుతుంది. అంటే ఆయన వేషధారిగా జీవిస్తున్నాడు అని. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ కొత్త సంవత్సరంలో మొదట మన ప్రవర్తనను, మన జీవితాన్ని, మన బిడ్డల జీవితాన్ని సరి చేసుకోవాలి. మన జీవితాన్ని సరి చేసుకోవాలి ముందు. తర్వాత మన బిడ్డల జీవితాన్ని సరి చేయాలి. మన బిడ్డల జీవితాన్ని సరి చేయకపోతే ఎలాగా? సరైన తల్లిదండ్రులు అనిపించుకోరు. మన బిడ్డల జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. వారిని వారిని ఏమైనా సరే అరిచి వారిని భయపెట్టి అయినా సరే వారికి సరైన మార్గంలోనికి తీసుకువచ్చేవారికి మనము ఉండాలి. కనుక మరి మన బిడ్డల జీవితాన్ని సరి చేసుకోవాలి. ఆ తర్వాత ఇతరుల విషయాల గురించి మనము ఆలోచించాలి. ముందు మన ఇంటిని మనం సరి చేసుకోకుండా ఇతరుల విషయాలను మనం ఆలోచించుకునే వారిగా మనము ఉండలేము. కాబట్టి ముందు మన ఇంటిని సరి చేసుకోవాలి. తర్వాత ఇతరుల విషయాలను మనము సరి చేసుకునే వారిగా ఉండాలి. కాబట్టి నీ చూపుడు వేలెత్తి ఇతరులను చూపిస్తున్నప్పుడు నీ వైపు ఎన్ని వేళ్ళు చూపిస్తున్నాయి? 4 వేళ్ళు చూపిస్తున్నాయని మనందరికీ తెలుసు. నువ్వు ఇతరులను ఒక వేలు పెట్టి నువ్వు చూపిస్తావు. వేలు పెట్టి చూపించినప్పుడు నీ వైపు 4 వేళ్ళు మరి ఎత్తి చూపిస్తున్నప్పుడు, కాబట్టి ఈ విధముగా మరి 3 రెట్లు ఎక్కువగా నీ విషయమై నీవు పరిశీలన చేసుకోవాలి. నీ వైపు ఈ 4 వేళ్ళు చూపిస్తున్నప్పుడు నీవు ఇంకా ఎక్కువగా నీవు పరిశీలన చేసుకోవాలి. పైకి ఒకలాగా లోపల ఒకలాగా మీరు ఉండవద్దు. మీరు పైకి ఒకలాగా లోపల ఒకలాగా మీరు ఉండేవారిగా ఉండకూడదు పిల్లరా. యథార్థమైన ప్రవర్తనానికి ఇష్టం, యథార్థవర్తనలు నాకు ఇష్టలు అంటున్నాడు ఆయన. యథార్థంగా జీవించాలండి. కానీ యథార్థంగా జీవిస్తే ఈ లోకం మనల్ని ఏం చేస్తుంది? అసహించుకుంటుంది కదా, మనల్ని ఇష్టపడదు యథార్థంగా మనం జీవించినట్లయితే. కనుక పైకి ఒకలాగా లోపల ఒకలాగా మీరు ఉండకూడదు. నీ లోపల ఏమి అనుకుంటున్నావో అదే నీ నోటితో కూడా మాట్లాడాలి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం చేయవలసిన పని ఈ కొన్ని విషయాలను మీకు తెలియజేశాను. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని యందు మనము భయభక్తులు కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. మన ప్రవర్తన మనము సరి చేసుకునే వారిగా ఉండాలి. నీతి, న్యాయము, యథార్థత కలిగి మనము జీవించే వారిగా మనము ఉండాలి అని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకునైనా ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం పెట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాము దేవా. తండ్రి ఇదిగోనైనా మరి వాక్యం మేము ధ్యానించుకుండగా నాయన ప్రభా అనేక మంది ఈ యొక్క వాక్యం విన్నారు నాయన ప్రభా. విన్న వాక్యం వారి హృదయాల్లో నాటబడి తండ్రి ఆ వాక్యానుసారంగా వారు జీవించడానికి నీకు అనుగ్రహించమని నజరేయుడు అని యేసే నామమున బ్రతిమాలి విన్నమ్మగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్యసహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.